యాక్టర్ అమృత అయ్యర్. సో మీనాక్షిగా మనం ఆల్రెడీ చూసాము హనుమాన్లో, ఇప్పుడు ఈసారి కావేరిగా అలరించబోతున్నారు అమృత. ప్లీజ్ వెల్కమ్. అండ్ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ. నేను కూడా మేము అన్ని మూవీస్ చూస్తాను, అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను. ఐ లైక్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఐ లైక్ ద వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ట్రైలర్ నచ్చింది అనుకుంటా అందరికీ. నాకైతే చాలా నచ్చింది. ఐ థింక్ ఇట్ వాజ్ సో స్పెషల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ మూవీలో చేసిన అందరూ చాలా 100%లో చేశారు. అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, కావేరి అని ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు. బికాజ్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ అమ్మాయి లేదు, ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది. బట్ ద మినిట్ హీ టోల్డ్ మీ దట్ నాకు వేరే ఆప్షన్సే లేదండి, మీరే చేయాలని అనిపించినాక యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఆల్ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరి అండి. అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు. నరేష్ గారు ఇంత చింపేశారు. లైవ్గా చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ యూ. మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు ఇంకా టు సీ దట్ ఆన్ బిగ్ స్క్రీన్ వాజ్ సో గుడ్. మీరందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా. ఇట్స్ క్వైట్ డిఫరెంట్. బచ్చలమని ఒక క్యారెక్టర్ని మీరు హేట్ చేయొచ్చు, చిరాకు చేయొచ్చు, కానీ లవ్ చేస్తారు లాస్ట్లో. మా టీం అందరితో వర్క్ చేయడానికి చాలా ఆనందం. అండ్ ఇంకా మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఇట్ వాజ్ అండ్ ఆల్ ద మీడియా అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ మూవీని ఆదరిస్తారు అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ కావేరి ఫర్ యూ ఆల్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ బ్యూటిఫుల్ టాలెంట్. ఓకే, సో మరి ఇప్పుడు డెఫినెట్గా ఇవాళ వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ బచ్చలమల్లి టీమ్ అండ్ మనందరికీ కూడా. ఎందుకంటే ఈ ఈవెంట్ రిగ్రెట్ ఆర్ రిమెంబర్ తెలీదండి, చిన్నప్పుడు చాలా చాలా ఉంటాయి. ఐ డోంట్ నో, ఇప్పుడు గుర్తు రాలేదు. మేబీ గుర్తుస్తే తెచ్చుకోండి, మళ్ళీ అడుగుతా. లేదా మా మీడియా ఫ్రెండ్స్ కూడా ఎలాగో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి అప్పుడు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అవసరం లేదు, క్యారెక్టర్కి 100కి 200% ఇస్తారు ఆయన. సో ఆయనతో మ్యాచ్ అయ్యేటట్లు మీరు ఎలా చేయగలిగారు? సో ఏమైనా కష్టం అనిపించిందా మీ ఇద్దరి మధ్యన? అంటే సీన్స్ గురించి కాస్త యా ఖచ్చితంగా. ఎందుకంటే సచ్ సీనియర్ ఆర్టిస్ట్ ఆల్సో, యాక్టర్ ఆల్సో. నాకు ఎక్కడైనా నాకు ఫస్ట్ 2 days నాకు ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆయన ఇచ్చిన కంఫర్ట్ లెవెల్ కానీ అండ్ డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్కి ఎంత ఎమోషన్ మనం ఎప్పుడు ఎలా చెప్తారన్నది ఉంటుంది కదా. దట్ ఐ థింక్ యూ రియలీ ఫీల్ ఇట్ అండ్ యూ యాక్చువల్లీ రిలేట్. అండ్ చాలా అంటే అండ్ మాకేంటి ఈజీ అంటే ఆయన కొంచెం యాక్ట్ చేసి చూపిస్తారు, అది మాకు ఈజీ అయింది. బట్ అదర్వైజ్ ఐ థింక్ నేను ఒకసారి ఆయనతో ఒక రిహర్సల్ చేస్తే నేను అక్కడ ఒక 1 take అంటే టేక్ చేయగలుగుతాను, లేకపోతే కొంచెం కష్టమే. డైరెక్టర్ గారు సుబ్బు గారు, మీకు బిగ్ బ్లాక్ బస్టర్ గోయింగ్ టు బీ ఇన్ డిసెంబర్. ఓకే, అది కనిపిస్తుంది. సో ఫస్ట్ జాన్లో ఒక ఫిలిం హిట్ కొట్టారు అండ్ డిసెంబర్లో కూడా కొట్టబోతున్నారు. సో ఓపెన్ చేశారు, క్లోజ్ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అదే కదా అందరికీ కావాల్సింది ఒక యాక్టర్గా. యూ పుట్ సో మచ్ ఎఫర్ట్ మా సినిమా బాగా రావాలని. సో అలాగే ఇది కూడా అవ్వాలని కోరుకుంటాను. నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా ఒక లెర్నింగ్గా కూడా ఉండేది. అండ్ ఈవెన్ టిల్ టుడే ఐ థింక్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. ఒక క్యారెక్టర్ ఎలా ఎంత బాగా చేస్తారు కనుక అన్నీ. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. లాస్ట్